చిత్ర పరిశ్రమతో పాటు ప్రజలకు సూపర్ స్టార్ కృష్ణ ఎనలేని సేవ చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ కొనియాడారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి బండ్పై కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజా, కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణ తెనాల్లో నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి. ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా గర్వపడి చెప్పుకునేవాళ్ళు, మేము బురిపాల నుంచి వచ్చాం, తెనాలి నుంచి వచ్చామని. అందరం గర్వపడాల్సిన అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా జీవితంలో ప్రతి ఒక్కరం కూడా పాటించే విధంగా ఆయన విలువలతో కూడిన ప్రస్థానం చేశారు. సినీ రంగంలో కూడా ఎన్నో హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బ్రతికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఊహించిన విధంగా సినిమా స్కోప్ కానివ్వండి, ఇటువంటి కొత్త కొత్త విధానాలు సినీ రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలనచిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విలువలతో కూడిన ప్రస్థానం అనేది మనందరం కూడా నేర్చుకుని జాగ్రత్తగా నిలబడాలి. నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, అదే కాకుండా శాసనసభాపతిగాను ఎమ్మెల్యేగాను ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు వాళ్ళ నాన్నగారి టైం నుంచి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈ కార్యక్రమం జరపడానికి మూల కారణమైన మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.